డాక్టర్ ఉదయ్ కిరణ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఎంబీబీఎస్, ఎండీ అండ్ సైకియాట్రిస్ట్. సో వారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు వాళ్ళ యొక్క యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞత. ముఖ్యంగా ఈరోజు దత్తాత్రేయ గారు తన చిన్న వయసు నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే పలుమార్లు ఎంపీగా అండ్ అదేవిధంగా హర్యానా గవర్నర్గా పనిచేసి ఈరోజు వారి ముందర నిలబడడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది యువతరం నుంచి తీసుకుంటే 20s, 30s, 40s అడిక్షన్ బారిన పడడం అండ్ అదేవిధంగా ఎంతోమంది మానసిక సమస్యలతో చాలామంది బాధపడతాం. సో ది మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ రోజుల్లో ఎవరైతే 20 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల పిల్లలు ఉన్నారో రాబోయే రోజుల్లో ఆఫ్టర్ 20 years వాళ్ళే ఈ యొక్క దేశాన్ని నడిపించే మార్గంలో ఆ యొక్క లెవెల్కి తీసుకువస్తారు. కాకపోతే ఈరోజు ఈ డ్రగ్స్ అండ్ ఈ యాంటీ ఆల్కహాల్ అండ్ అదేవిధంగా అనేక వ్యసనాల వల్ల ఈ యూత్ అనేది చాలా రాంగ్ రూట్లో వెళ్తూ ఉంది. దాని ఉద్దేశంతోనే మేము భరోసా హాస్పిటల్స్ అనేది స్టార్ట్ చేశాం. గత సంవత్సరంలో కేవలం 2000కు పైగా డీ అడిక్షన్ కేసెస్ అనేవి అతి చిన్న వయసులో ఉన్న ఏజ్ వాళ్ళకి ట్రీట్ చేయడం జరిగింది. ఓకే, సో మెంటల్ హెల్త్ని బాగా పట్టించుకొని ప్రాపర్గా దాన్ని కేర్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా లేట్ చేయకుండా అవార్డ్స్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా కంది శ్రీనివాస్ రెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ ఏఎన్ఎన్, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే కంది రామచంద్రారెడ్డి గారు, సిఇఓ ఆఫ్ ఏఎన్ఎన్, వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ హర్యానా బండారు దత్తాత్రేయ గారిని సాదరంగా సవినయంగా కరతాల ధ్వనుల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్. మ్యూజిక్, లైట్ మ్యూజిక్ ప్లే చేయండి. మరి ఒక్కసారి బండారు దత్తాత్రేయ గారికి హార్డీ వెల్కమ్ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సమయాన్ని కేటాయించి ఇక్కడి వరకు విచ్చేసినందుకు. అండ్ మా చైర్మన్ గారు అండ్ మా సిఇఓ గారిని సార్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గట్టిగా చప్పట్లు. సో ముందుగా బండారు దత్తాత్రేయ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఏఎన్ఎన్ అవార్డ్స్ ఈ ఫంక్షన్ సందర్భంలో మిత్రుడు రామచంద్ర గారు అలాగే మిత్రుడు కృష్ణమూర్తి గారు, అనేక మంది ప్రముఖులారా, సోదరీమణులారా, అవార్డ్స్ ఇవ్వడం అంటే మనము జీవితంలో ఏదో సాధించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళకే మనం అవార్డ్స్ ఇస్తాం.
అవార్డ్స్ రావడం అంటే ఎంతో సాధన చేసి ఒక మంచి పేరును సంపాదించేటువంటి స్థాయికి వచ్చినప్పుడే